ఒక ఎంజీఆర్ గారు, ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు, ఒక దళపతి విజయ్ గారు నిజంగా రికార్డులు సెట్ చేశారు. వాళ్ళు ఓన్లీ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఒక కొత్త చరిత్రనైతే వాళ్ళ పేర్ల పైన వాళ్ళైతే లిఖించుకున్నారు. అంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్లోనే వీళ్ళైతే సీఎం సీటు పైన అయితే కూర్చుంటున్నారు. నిజంగా ఏమన్నా విక్టరీయా అంటే థంపింగ్ విక్టరీ అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్సే వీళ్ళనే చెప్పాలి. తమిళనాడులో దళపతి విజయ్ గారి వేవ్ అయితే మామూలుగా లేదు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఆయన గట్స్ గురించి మనం అయితే మాట్లాడాలి. సంవత్సరంన్నర క్రితం అఫీషియల్గా పార్టీని అయితే ఆయన అయితే లాంచ్ చేశాడు. తమిళనాడు పాలిటిక్స్లో కనుక మనం చూసుకుంటే డిఎంకే, అన్నా డిఎంకే, జయలలిత గారు, కరుణానిధి గారు చనిపోయిన తర్వాత మెయిన్ పోటీ అన్నా డిఎంకే వాళ్ళ మధ్య ఉంది. కానీ మధ్యలోకి బీజేపీ పార్టీ అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. అన్నా డిఎంకే, బీజేపీ ఇద్దరూ కలిసి ఈ ఎలక్షన్లో అయితే పాల్గొన్నారు. డిఎంకే వాళ్ళైతే పాల్గొన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద రాజకీయ అంటే చాణక్యులు అంటారు కదా, అలాంటి వాళ్ళ మధ్యలో దళపతి విజయ్ గారు సంవత్సరం క్రితం పార్టీ పెట్టి ఈ రోజున సీఎం సీట్లు అయితే కూర్చోబోతున్నారు. నిజంగా అంతకంటే గొప్ప విజయం ఇంకేముంటుందండి? అసలు ఏముంటుంది? సినిమాల్లో ఆల్రెడీ తమిళనాడులో ఆయన నెంబర్ 1, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా అక్కడ కూర్చున్నాడు. నిజంగా అంటే మీరు చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు జననాయకన్ సినిమాని రిలీజ్ అవనివ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత ట్యాగ్ ఏమని పడింది తెలుసా? సీఎం దళపతి విజయ్. ఎవరికైనా అదృష్టం ఉంటుందా? ఎవరికైనా అలా పడిద్దా భారతదేశంలో? ఇప్పుడు ఆ జననాయకన్ సినిమా చూడండి, ఆల్రెడీ లీక్ అయిపోయింది, హెచ్డి ప్రింట్ లీక్ అయిపోయింది, పైగా అది రీమేక్ సినిమా. అయినా సరే ఇప్పుడు ఆ జననాయకన్ సినిమా ఇండస్ట్రీ అవ్వబోతుంది. ఎంతకంటే రెడమ్షన్ ఇంకేమైనా ఉంటుందా? అయితే తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టిన ఫస్ట్ ఎలక్షన్లోనే 234 స్థానాల్లో పోటీ చేయటమే పెద్ద విజయం. ఇంకా అది పక్కన పెడితే ఈ రోజున ఈ వీడియో చేసే టైంకి 108 స్థానాల్లో ఆయన పార్టీ ముందంజలో అయితే ఉంది. సీఎం ఆల్మోస్ట్ కన్ఫామ్ అనమాట. ఇంకా అది అంతకంటే పెద్ద విజయం. అసలు నిజంగా ఒక్కొక్కడికి మైండ్ పోతుంది. ట్రేడ్ వర్గాలకైతే షాకు. లిటరల్లీ చెప్పాలంటే ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయిన అరగంటకే ఒక్కొక్కడికి మబ్బులు ఇడిపోయినాయి. ఆ రేంజ్ వేవ్ అనమాట. టీవీకే హ్యాట్స్ ఆఫ్ విజయ్ గారు. అలాగే హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చాలా రూమర్స్ వచ్చినాయి. అంటే పర్సనల్ లైఫ్లో త్రిష గారి మ్యాటర్ కావచ్చు. ప్రజెంట్ ఇందాక మనం చూసుకుంటే బండ్ల గణేష్ గారు కంగ్రాచులేషన్స్ టు త్రిష అని ఆయన అయితే పెట్టాడు. ఆయన ఏంటో నాకు అర్థం కాదు. అంటే తర్వాత ఎలాగో ఇంకా అఫీషియల్గా వాళ్ళైతే తిరుగుతారు. అది పక్కన పెడితే అంటే పర్సనల్గా అంత టార్గెట్ చేసిన అన్ని పార్టీలు కలిపి ఈయన్ని టార్గెట్ చేసిన ఈరోజు ఆయన అయితే సింహంలాగా సింగిల్గా అలా నిలబడ్డాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకు పర్సనల్గా చాలా విమర్శలు వేస్తారు, ఏదైనా చేస్తారు అవతల పార్టీ వాళ్ళు. అఫ్కోర్స్ అది నిజమై ఉండొచ్చు. అయినా సరే ప్రజల యొక్క మెప్పునైతే ఆయన అయితే పొందాడు. ప్రజల యొక్క నమ్మకాన్ని అయితే దళపతి విజయ్ గారు ఈ రోజునైతే గెలుచుకున్నాడు. కాబట్టి ఈ రోజున సీఎం సీట్లో ఆయన అయితే కూర్చోబోతున్నాడు. ఎప్పుడైనా సరే అదే ప్రజలు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజల మనసుల్లో మన ఇమేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎండ్ ఆఫ్ ద డే అదే. మరి అదన్నమాట మ్యాటర్. దళపతి విజయ్ గారు వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. పాలన కూడా మీరు ఇంతే బాగా చెయ్యాలి, జనరంజక పాలన అయితే చెయ్యాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకొక 2-3 టర్మ్లో మీరే సీఎం అవ్వాలని కూడా నేనైతే కోరుకుంటున్నా. నిజంగా మామూలు విక్టరీ కాదు. అన్నా డిఎంకే, బీజేపీ అనేది కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలు. అలాంటి పార్టీల మధ్యలో ఒకడు కొత్తగా పార్టీ పెట్టి అది కూడా చాలా విమర్శలు అందుకుని నిలబడి ఈరోజు సీఎం అయి కూర్చున్నాడు. గ్రేట్, నిజంగా గ్రేట్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దళపతి విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పుకోండి. థ్యాంక్ యూ.